ఒక విశాలమైన అడవి ఉండేది. ఆ అడవిలో పెద్ద పెద్ద చెట్లు, రంగురంగుల పూలు, తీయగా పాడే పక్షులు ఉండేవి. ఆ అడవికి దగ్గరలో ఒక రాజ్యం ఉండేది. ఆ రాజుకు ఒకే ఒక్క కూతురు, అనన్య. ఆమె చిన్నప్పటి నుంచి ప్రకృతిని చాలా ఇష్టపడేది. రాజభవనంలో ఉన్న బంగారు బొమ్మల కన్నా అడవిలోని పూలు, జంతువులే ఆమెకు ఎక్కువ ఆనందం ఇచ్చేవి. ప్రతి ఉదయం ఆమె అడవికి వెళ్ళి జంతువులతో మాట్లాడేది. జింకలకు గడ్డి పెట్టేది, పక్షులకు గింజలు జల్లేది, గాయపడిన జంతువులకు మందు పెట్టేది. అలా రోజులు గడిచాయి. అడవిలోని జంతువులన్నీ ఆమెను తమ స్నేహితురాలుగా భావించేవి. కోతులు ఆమెను చూసి చెట్ల మీద నుంచి దిగేవి. కుందేళ్లు ఆమె వెంట పరిగెత్తేవి. ఒక సంవత్సరం తీవ్రమైన ఎండలు వచ్చాయి. చెరువులు ఎండిపోయాయి. చిన్న చిన్న వాగులు కూడా నీరు లేకుండా పోయాయి. జంతువులన్నీ దాహంతో అలసిపోయి, పక్షులు కూడా ఎగరలేక చెట్ల నీడలో కూర్చున్నాయి. అది చూసిన అనన్య చాలా బాధపడింది. ఈ అడవిని ఎలా కాపాడాలి అని ఆలోచించింది. ఆమె కొండల దగ్గర ఒక చిన్న వాగు, ఇంకా నీరు ఉన్నట్టు గుర్తించింది. అప్పుడు ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ధైర్యమైన ప్రయత్నం చేసింది. అనన్య గ్రామంలోని ప్రజల సహాయం తీసుకుంది. అందరూ కలిసి ఒక చిన్న కాలువ త్రవ్వారు. జంతువులు కూడా సహాయం చేశాయి. ఏనుగులు మట్టిని తొలగించాయి. కోతులు చిన్న రాళ్ళు తీసుకువెళ్ళి కొన్ని రోజుల కష్టానికి నీరు కాలువలో ప్రవహించింది. అడవిలోకి చేరింది. కొద్ది రోజుల్లో చెట్లు మళ్ళీ పచ్చగా మారాయి. పూలు వికసించాయి. జంతువులన్నీ ఆనందంగా పరిగెత్తాయి. అడవిలోని జంతువులన్నీ ఒక చోట చేరి అనన్యని చూసి ఇలా అన్నాయి. నువ్వు మా రాజకుమారి మాత్రమే కాదు, మా అడవిని కాపాడిన రక్షకురాలు. నువ్వు మా అడవి రాజకుమారి. అనన్య నవ్వుతూ చెప్పింది. ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది. నీతి: ప్రకృతిని కాపాడటం మన బాధ్యత. చిన్న సహాయం కూడా పెద్ద మార్పు తెస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.